తులసిదాస్ పంపించిన పూర్వమైన ఎన్నో బీజాక్షరాలతో కూడిన చాలీసా అతి సులభంగా అందరూ కూడా సామూహికంగా అనుకునేట్టుగా ఏర్పాటు చేసి అందులో అనేక రకాలైన ధర్మము, మంత్రము, తత్వము మూడింటిని కలగలుపుగా ఒక మూర్తిని గురించి నేర్చుకునేటప్పుడు, అది సుందరాకాండ చదివినప్పుడు, లేదా హనుమంతుని పారాయణం చేసినప్పుడు, లేదా తులసీదాస్ రచించినటువంటి ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసినప్పుడు మనకి అందుతూ ఉంటుంది. అందుతూ ఉండడం అంటే మీకు తెలియడం కాదు, ఆయన అందిస్తే వచ్చేది. ఇలాంటి ఒక క్రమం పారాయణ రూపంలో విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఏర్పాటు చేయటం, పాలకొల్లు చిన్న పట్టణం కదా, చిన్న పట్టణం పునీతమైందని నా భావన. అపూర్వమైన ఈ చాలీసా ఎన్ని వందల మంది ఒకసారిగా చెయ్యగా అందులోంచి వచ్చినటువంటి అయనం కదా, పర ప్లస్ అయనం ఈజ్ పారాయణం. అంటే ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? పరానికి తీసుకెళ్తోంది ఈ ప్రయాణం. అయనం అనగా ప్రయాణం. ఈ పారాయణం నిరంతరం ఇలాగా విశ్వ హిందూ పరిషత్ జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కూడా ఏదో ఈ ఊరికి పరిమితం కాకుండా హనుమత్ ఉపాసకులు వారిని మూడోసారి రెండోసారి కలవటం చాలా సంతోషంగా ఉంది. చాలా వినయశీలి, చాలా భక్తి, బంటు కదా. అంటే హనుమత్ ఉపాసన చేస్తే ప్రతి ఒక్కరూ బంటులాగా ఉంటాం. అందుకే అన్నమయ్య చెప్తాడు, హరిమురి హనుమంతుడు అట్టి బంటు, హరిమురి హనుమంతుడు అట్టి బంటు, వెరపులేని రఘువీరునికి బంటు, ఏలికను దైవముగా నుంచి కొలిచేవాడే బంటు. ఇలాగా బంటు ఉండవలసినటువంటి లక్షణాన్ని అన్నమయ్య తన సంకీర్తనలో పొందుపరిచారు. ఈ పారాయణాన్ని మనం అందరం పరం కోసం వెళ్ళటానికి అని మన ప్రయత్నం తప్పకుండా, జీవుడు ఆ ప్రయత్నం చేయక తప్పదు. మనం పూజ ఇత్యాది చేసినప్పుడు లేదా మాస్టర్స్ దగ్గర ఇనిషియేషన్స్ని పొందినప్పుడు తప్పకుండా చేస్తాం. కానీ దానికంటే ముందు సంకట్ మిఠాయి అన్నారు కదా. అంటే సంకటాలు అంటే మనకు వచ్చే సంకటాలు అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ఆయనకు వచ్చే సంకటాలు అనుకుంటున్నారా? అది కూడా కాదు. ఎందుకనంటే ఆయన ఏ సంకటం కోసం వెళ్ళలేదు, దాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి వెళ్ళాడు. ఆ ఘట్టాన్ని చక్కగా ఆవిష్కరణ చేస్తున్నాడు. నా సంకటాలు తీర్చడానికి కాదు, ఎందుకంటే నాకు సంకటమే లేదు అని భావించినవాడు హనుమంతుడు. నాకంటూ ఏమీ విఘ్నాలు లేవు, అందుకని నీ అనుగ్రహం ఒకటే నాకు చాలు దాటేయడానికి. అట్నుంచి ఇటు రావటానికి అమ్మ అనుగ్రహం, ఇటు నుంచి అటు వెళ్ళటానికి అయ్య అనుగ్రహం. ఇది దీంతో దాటేస్తా. మరి మనం ఏం చేస్తాం? మన సంకటాలన్నీ తీరాలని చెప్పని అడుగుతూ ఉంటాం. ఎందుకు అడగాలి అంటారు? మనకి ఏం సంకటమో ఆయనకి తెలవదా? బ్రహ్మాండంగా తెలుసు. అందుకని స్టాప్ ఆస్కింగ్, యూ డోంట్ బెటర్ ఆస్కింగ్. మీరు అడిగే కొద్దీ ఆయన పోస్ట్పోన్ చేస్తారు, మీరు అడగకపోతే ఉరికి ఇస్తారు. ఇదే సీక్రెట్. కొంచెం క్రొత్తగా అనిపిస్తుందేమో, ఇదేమిటి ఇవిడ భిన్నంగా చెప్తుంది. ఎందుకనంటే యోగం ఏం చెప్తుందనంటే ఏమి అడగకూడదు, చేస్తూ ఉండాలి. అవి వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉన్నప్పుడు వాటిని మనం పొంది ఆనందపడుతూ ఇంకా కొంచెం ముందుకి మన పరిణామ దశను, మన ఎవల్యూషన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళటమే మనం చేయాల్సింది. భక్తుడుగా అది మాత్రమే చేయాలి. మనం నా సంకటాలన్నీ పోగొట్టేయ్యా అని కోరుకోవటం కాదు. అసలు నాకు సంకటమే లేదన్నా అనుకోండి, వచ్చి మీ ముందు కూర్చుంటాడు. నాకు చాలా ప్రాబ్లమ్స్ అని అన్నాం అనుకోండి, ఆయన ఎందుకు వస్తాడు? ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే నా ప్రాబ్లమే చెప్తాడు అని ఆయనకి ఇష్టం ఉండదు. సో నెవర్ స్పీక్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్రబుల్స్. మీరు మీకున్నవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి పరమాత్మ. ఇంకా నేనేమైనా ఇతరులకు చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడగండి. అర్థమైందా? ఎందుకు రాలేదు? రాముడికి రాలేదా సంకటాలు? అడ్డు రాలే, వచ్చి. కానీ
ఎప్పుడూ అడగలే. ప్రహ్లాదుడికి రాలేదా? ఎప్పుడూ అడగలే. నాకు ఇది పోగొట్టు అని ఎన్నడూ అడగలే. మీరు అడిగారనంటే మీరు ఇంకా ఫిజికల్ ప్లేన్లోనే ఉండి సాధన చేస్తున్నట్టు లెక్క. మీరు అడగలేదనుకోండి, మీరు ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కారలెట్. దిస్ ఇస్ ద ప్లేన్ ఆఫ్ సాధన. ఇది సాధనలో ఒక మంచి పరిణామ దశ. అందుకే పారాయణం చేయడానికి గల కారణం. ఈ పారాయణాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలీసాలో ఉన్న ప్రతి అక్షరం మనకు ధర్మాన్ని నేర్పగా, అటు తర్వాత అందులో ఉన్నటువంటి ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవి కొన్ని మంత్రపూర్వకంగా మంత్రాలుగా అయి మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులు చాలా ఉన్నాయి కదా. ఎన్నో టిష్యూస్ ఉన్నాయి, ఎన్నో బ్లడ్ సెల్స్ ఉన్నాయి, చీము, రక్తము, మాంసము, కండలు, ఎముకలు, ఇవన్నీ చక్కదైనటువంటి శుద్ధిని చేకూరుస్తాయి. అందుకని అందులో ఉన్నటువంటి ఏ పారాయణం చేసినా అందులో ఉన్నటువంటి మంత్రశాస్త్రము మనకు చక్కటి ఉపకారాన్ని ఇస్తుంది. రైట్? అది మనకు కనిపించదు. మనం మంత్రం చేస్తున్నామన్న విషయం కూడా తెలియకుండా మన తులసీదాస్ మహానుభావుడు మహాశయుడు మనకి ఇచ్చినటువంటి ఉపాసనా క్రమమే చాలీసం. దీన్ని మనం ఇలా చేస్తూ ఉండగా దాంట్లో ఉన్న తత్వం, లోతైనటువంటి కొంత మేరకు తత్వం అర్థమవుతూ వస్తుంది. హనుమంతుడు ఎట్లా ఉపాసన చేసుకోవాలో, అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో, తాత్వికత ఏమిటో అర్థమవుతుంది. మనం ఎంతసేపు మంత్రం వరకు మాత్రమే ఉండిపోతాం, తత్వం జోలికి పోం. తత్వం జోలికి వెళ్తేనే మీకు ముందుకు వెళ్ళేటువంటి ప్లేన్ ఉంటుంది. అంటే పరిణామ దశలో ఇంకొంచెం ముందుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా హనుమంతుడు మనకి ఇచ్చేటువంటి, హను అంటే తెలుసా మీకు? హనుమంతుడు కదా. హను అంటే దవడలు. మనకు సంస్కృతంలో ఒకే మాటకు 2-3 అర్థాలు ఉంటాయి. గో శబ్దం ఉంటే దానికి జ్ఞానమని, కిరణమని, వాక్కని, ఇలా అర్థాలు ఉన్నాయి. అట్లాగే హను అనేదానికి దవడ అని, వాక్కని అర్థం. ఈ వాక్కు అంటే హనుమంతుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అతి సుందరంగా ఉన్నాయి. అమ్మ సీతమ్మను చూసినప్పుడు ఎంత సుందరంగా ఉన్నాయో అంటే, ఆయన చూడంగానే, అంటే ఆయన స్ఫురత్ రూపాన్ని చూడంగానే అమ్మ చాలా ఆనందపడిపోయింది. అయితే కాస్త అనుమానం కలిగింది. ఒక అడుగు వెనక్కి వేసి అక్కడే ఉండు అంది హనుమంతుడు కదా. ఆయన, అమ్మ నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను ఫలానా అని చెప్పాడు. లేదయ్యా, నేను అనుమానించట్లేదు అని చెప్పాడు. అంటే రావణాసురుడు అనేక రూపాల్లో వస్తూ ఉన్నాడు కనుక అంతే, కొంచెం అట్లా పెట్టి, అంటే ఏ స్త్రీ అయినా అట్లనే ప్రవర్తిస్తుంది ఆ సమయంలో, ఆ సందర్భంలో. అంతవరకే తీసుకోవాలి. ఇక అటు తర్వాత హనుమంతుడు మాట్లాడేటటువంటి మాట ఎట్లా ఉన్నది అని అంటే, ఆయన సంస్కృతం తీసుకోలే, తెలుగు తీసుకోలే, ఇవేవి భాషలో తీసుకోవాలి. మిథిలా నగరంలో ఒక భాష మాట్లాడేవారు. ఆ భాష ఎత్తుకున్నాడు. ఎందుకని? అది సాన్నిహిత్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీ ప్రాంతంకి వస్తే మీకొక మాండలిక ఉంది, అవునా? మీకొక మాండలిక ఉంది. మీరు అట్లా మాట్లాడితే చాలా సొంపుగా ఉంటుంది మా ఓటు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అట్లా లేదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి కొద్ది రోజులు మీతో పాటు ఉంటే మీ భాష, మీ కలోక్యం, మీ మాండలికం నాకు వస్తుంది, నేను మాట్లాడాను. ఇలా అంటే పరస్పరత్వంలోకి వచ్చినప్పుడు మనకు ఆ భాష ఒక దగ్గరతనాన్ని తీసుకొస్తుంది. అట్లా మిథిలా నగరంలో మాట్లాడినటువంటి మైథిలి అనేటువంటి ఒక భాషను మాట్లాడటం ప్రారంభం చేశాడు. ఇంకా ఎలా మాట్లాడాడు అని అంటే, చాలా సౌమ్యంగా, అంటే ఫ్రీక్వెన్సీ పెంచలే, గట్టిగా మాట్లాడాడు. చాలా సౌమ్యంగా ఎక్కడ ఏ పదం, ఏ వాక్కు పెడితే అమ్మ తనని ఆదరిస్తుంది, దయ చూపుతుందో అట్ట మాట్లాడాడు. అందుకని మనకు ఆయన హనుమంతుడైనాడు. మంచి వాక్కునిచ్చేటువంటి వాడు. వాక్కు ఏ జ్ఞానం కదా, వాక్కుంటే జ్ఞానం వస్తుంది ఆటోమేటిక్గా, దాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇక మనకి భాషలో అచ్చులు హల్లులు ఉన్నాయి, అవునా? అచ్చులు హల్లులు ఉన్నాయి. ఈ హల్లులు అచ్చులతో కూడకపోతే దానికి సౌండింగ్ లేదు.
అందుకే మనం దాన్ని సెపరేట్ చేసాం. ఇది ఋషుల యొక్క దర్శనం. మనకు ఆయిలు వచ్చిన, వారాలు వచ్చిన, రాసుల పేర్లు వచ్చిన, ఇవేవి వచ్చిన ఋషుల యొక్క దర్శనమే మనకు వాళ్ళు అందించినటువంటి ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా మన సనాతన ధర్మంలో. అయితే ఇప్పుడు హా ఉన్నది. హా హా ఎక్కడిది? హల్లుల్లోని కదా, హల్లుల్లోని. ఈ హల్లుకి అచ్చు కూడాలా? కూడినప్పుడు హాకి తర్వాత సౌండ్ ఏముంది? హాలో ఆ ఉందా లేదా? ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ ఉంది. లో ఊ, మా మా, అకార ఉకార మకారాల యొక్క రూపమే ఓంకారం కనుక ఆ ఓంకార రూపమే హనుమంతుడి యొక్క ధ్యానము, ధ్యానము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.